తనను కలిసేందుకు వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసుల తీరుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మండిపడ్డారు. బాలసముద్రం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కౌశిక్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఆఫీస్కు వచ్చేవారి వివరాలు ఎందుకు తీసుకుంటారని, పార్టీ ఆఫీస్ గేట్లు ఎందుకు మూసేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు సహచర శాసనసభ్యునికి ఒక సవాలు విసరవచ్చు. సవాలు విసిరినంత మాత్రాన ప్రతి సవాలు ఉండాలి తప్ప ఇంత పెద్ద కట్టెలు, రాడ్లు, రౌడీల్లాగా మరి ఇండ్ల పైన దాడి చేస్తే ప్రజాస్వామ్యాన్ని మరి కొని చేసినట్ట కాదా మీరే చెప్పాలి. ఈరోజు ఈ కాంగ్రెస్ పాలన కనుక చూసినట్టయితే ప్రజాపాలన అన్నారు. ఏ ఒక్క ప్రజాపాలన కూడా లేదు. ప్రజలు మెచ్చే పాలన లేదు, ప్రజలు నచ్చే పాలన లేదు. ప్రజలపైన ప్రతీకార పాలన ఉన్నది, ప్రతిపక్ష నాయకులపైన ప్రతీకార పాలన తప్ప ఇది మీరిచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథం లాగా, హిందువులకు మరి భగవద్గీత ఎట్లనో, ముస్లింలకు ఖురాన్ ఎట్లనో, మరి క్రిస్టియన్స్కు బైబుల్ ఎట్లనో అట్లా ప్రతి రాజకీయ నాయకునికి, ప్రతి పార్టీ నాయకునికి మేనిఫెస్టో ఆ పవిత్ర గ్రంథం. ఆ పవిత్ర గ్రంథంలో పొందుపరిచినటువంటి అనేక వాగ్దానాలన్నీ కూడా దశల వారీగా నెరవేర్చాలి. మేము ఒకటేసారి చేయమంటలేం. మీరు 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు, 9 నెలల పాలనలో ఏమి చేశారు? ఒకే ఒకటి మహిళలకు మరి ఉచిత ప్రయాణం, రైతులకు మేము రుణమాఫీ చేసినాం. ఒక్కొక్కరు బ్యాంక్ దగ్గర రైతులు మరి కూలీలో పోకుండా పొలాల పని ఆపి వస్తాయి కావచ్చు అని లిస్టులు చూసుకుంటే నానా పడగాపులు కాపు. ఈ తీరుగా వాళ్ళ పక్షాన మేము పోరాడితే ఇది వెనుక ప్రతిపక్ష పార్టీ కుట్ర ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉన్నది, అరెస్టులు చేయండి, వీళ్ళను రాటి ఛార్జ్ చేయండి, వీళ్ళని గృహ నిర్బంధం చేయండి అంటే ప్రజా